నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु दंडावत प्रणाम. ऑल ग्लोरीज टू श्रील प्रभुपाद and गुरुदेव उमादेवी. సో గత కొన్ని రోజుల నుంచి మనం అందరం కూడా తులసి మహారాణి యొక్క మహిమ మహత్యమము మనమందరం కూడా ఎంతో చక్కగా ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా మనమందరం కూడా ఎంతో చక్కగా శ్రవణం చేస్తున్నాం. తులసి మహారాణి ఎంత మహిమ ఉందో, ఎన్నో పురాణాలు ఇవన్నీ కూడా మనకి వర్ణించావన్నమాట. తులసి యొక్క గొప్పతనం చూడండి. సో మన కృష్ణ భక్తి చేయాలంటే తులసి యొక్క శరణాగతి పొందాల్సిందే. తులసి కృష్ణ భక్తి ప్రదాయిని. మనం రోజు కూడా తులసి ఆరతిలో పాడుతూ ఉంటాము. బృందాయే తులసి దేవ్యాయే ప్రియాయే కేశవచ్చ కృష్ణ భక్తి ప్రదాయతే. కృష్ణ భక్తిని ఇచ్చేదన్నమాట ఎవరు? బృందే, తులసి. ఈవిడికి రెండు పేర్లు అన్నమాట. తులసి మొక్క రూపంలో ఉంది, బృందే అనే వ్యక్తి రూపంలో ఉంది. బృందే ఒక వ్యక్తి, తులసి ఒక మొక్క. ఈ రెండు పేర్లు అన్నమాట, గుర్తుంచుకోవాలి. సో ఆవిడ మనకేమిస్తుంది? కృష్ణ భక్తి ప్రదాయతే. కృష్ణ భక్తిని ఇస్తుంది. చూడండి, ఏ కృష్ణ భక్తి కోసం మనం రాత్రి పొగలు శ్రమిస్తున్నామో, ఏ కృష్ణ భక్తి కోసం మనం అందరము ఎదురు చూస్తున్నామో, ఆ భక్తి ఎక్కడ ఉంది? కృష్ణుడి దగ్గర కాదు, తులసి మహారాణి యొక్క పాద పద్మాల దగ్గర ఉంది. సో తులసి అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. చాలా చాలా మంచి. ఎన్నైతే మనం గత 3-4 రోజుల నుంచి మనం అందరం శ్రవణం చేసుకున్నాం, ఇంకా ముందట కూడా 2-3 రోజులు మనం శ్రవణం చేసుకుందాం ఈ తులసి యొక్క మహిమ. సరే, తులసి యొక్క రూపం ఎలాగుందని అడిగామనుకోండి, నేను తులసిదే ఇప్పుడు కృష్ణ రూపం మీరు విన్నారు. కృష్ణ రూపము అనేక శ్లోకాల్లో భాగవతంలో వర్ణించారు సుఖదేవ్ గోస్వామి. కృష్ణుడు అలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, కృష్ణుడి యొక్క రంగు ఎలా ఉంటుంది, ఆయన పీతాంబరం ధరిస్తాడు. మరి తులసి యొక్క రూపం ఎలా ఉంటుంది? ఆవిడ ఏ వస్త్రాలు ధరిస్తుంది? కొద్దిగా చెప్పగలరా? రూప గోస్వామిని అడిగితే రూప గోస్వామి చెప్తున్నారనమాట. చూడండి, నోట్ చేసుకోండి. ఈ శ్లోకాలు మీకు ఎక్కడ దొరకవు, అందుకని పెన్ను పుస్తకం తీసుకొని రెడీగా ఉండి నోట్ చేసుకోండి. మధ్యలో డిస్టర్బ్ చేయవద్దు. కావాలంటే తర్వాత మీకు షేర్ చేస్తాను, ఓకే? అడిగినప్పుడు మాత్రం సమాధానం చెప్తే చాలు. తులసి యొక్క రూపం ఎలా ఉంది, బృందేదేవి యొక్క రూపం ఎలా ఉంది అని అడిగితే ఇక్కడ చెప్తున్నారు అనమాట. తప్త కాంచన వర్ణభా బృందాక్రాంతి మనోహరా నీలవస్త్ర పరిధాన ముక్త పుష్ప విరాజిత ముక్త పుష్ప విరాజిత. ఆహా, అద్భుతంగా చెప్తున్నారు రూప్ గోస్వామి. ఏం చెప్తున్నారు? తప్త కాంచన వర్ణభ. ఈవిడి యొక్క దేహ సౌందర్యం ఎలా ఉంటుంది? తప్త కాంచన, తప్త అగ్నిలో తప్పిస్తున్న బంగారం ఏ కలర్లో ఉంటుందో, గౌరవర్ణను పసుపు ఛాయ రంగు, ఆ విధంగా దేహ సౌందర్యం అంటే దేహం అంట. తప్త కాంచన వర్ణభ. తర్వాత ఈవిడి శరీరం నుండి ఏమొస్తుంది? బృందాక్రాంతి మనోహర. ఈవిడి దేహం నుండి ఒక క్రాంతి, ఒక తేజస్సు బయలుదేరుతుందంట. ఆ తేజస్సు ఈ యొక్క మానవులకి మనోహర, మనసుని హరిస్తుంది.
మనసుని హరిస్తుంది. ఆవిడ యొక్క దేహం నుంచి వచ్చే తేజస్సు యావత్తు ప్రకృతిలో ఉన్న జీవరాశులందరినీ కూడా మనసుని హరిస్తుంది. బృందాక్రాంతి మనోహర, చూడండి యాజ్ ఇట్ ఈస్ శ్లోకం ఉంది. తర్వాత ఈవిడ ఏ వస్త్రాలు ధరిస్తుంది? నీల వస్త్ర పరిధాన. ఈవిడి నీల వస్త్రాలు, నీలం కలరు ఆ యొక్క శారీ చీర ధరిస్తుందంట. ముక్త పుష్ప విరాజిత. తర్వాత ముక్తమణి అనే పుష్పాలతో శోభిల్లుతుంది. ముక్తమణి అనే పుష్పాలతో, ఆ మణితో, తర్వాత ఎన్నో రకాల పూలమాలలతో, పుష్పాలతో ఈవిడి శోభిల్లుతుంది. తర్వాత చూడండి ఇక్కడ చెప్తున్నారు, ఆవిడ కుడి చేతిలో ఒక చిలక ఉంటుందంట. చూడండి అద్భుతంగా, రూప్ గోస్వామి అద్భుతమైన ఆచార్యులు, మన చైతన్య మహాప్రియ ఒక శిష్యుడైన రూప్ గోస్వామి. ఆవిడ చేతిలో, కుడి చేతిలోనంట, కుడి చేతిలో ఒక చిలక ఉందంట. దాని పేరు కూడా ఇక్కడ ఇచ్చారు, దక్ష. దాని పేరు దక్ష అంటే ఎక్స్పర్ట్ అన్నమాట. కుశలత, కుశలత చెందినది ఆ చిలక. దేనిలో కుశలత చెందింది ఇక్కడ రూప్ గోస్వామి చెప్తున్నారనమాట. ఈ చిలక రంగు పసుపు రంగులో ఉంది. దేనిలో కుశలత? వ్రజధామంలో ఎన్నైతే చిలకలు ఉన్నావో ఆ అన్నిటికీ ఇది గురువు అంట. సారీ, ఈ బృందాదేవి చేతిలో చిలక ఉంది. ఆ చిలక పసుపు రంగులో ఉంది. తర్వాత గురువు అంట. ఆ చిలక గురువు స్థానంలో ఉందంట. ఎన్నైతే బ్రజమండలంలో చిలకలు ఉన్నావో ఆ చిలకలన్నిటికీ ఈ గురువు అంట. మిగతా చిలకలన్నీ తన స్టూడెంట్స్ అంట. చూడండి ఎలాగ ఏ విధంగా ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. బృందేదేవి యొక్క సేవ ఏంటి? తులసి మహారాణి సేవ, ఆవిడ యొక్క జాబ్ సేవ ఏంటి? రాధాకృష్ణుల యొక్క లీలలు మేనేజ్మెంట్ చేసేదే తులసి. ఈ రాధాకృష్ణుల యొక్క లీలలు ఏవైతే ఉన్నావో, ఎన్ని రకాల లీలలు ఇవన్నీ ఉన్నావో అవన్నీ యొక్క మేనేజ్మెంట్ ఎవరు చేస్తున్నారు? తులసి, బృందేదేవి చేస్తుంది. తులసి యొక్క అధీనంలోనే ఉంటారు వీళ్ళందరూ కూడాను. తులసి చేస్తుంది అనమాట. ఇక బృందేదేవి చేతిలో ఉన్న చిలకది ఏంటి? ఆవిడ ఆ చిలక జాబ్ ఏంటి? ఆ చిలకకి ఆదేశిస్తుందంట బృందేదేవి. ఏమని? ఎల్లు బ్రజధామం అంత తిరుగు, ఈ ధామం యొక్క స్థితి ఎలా ఉంది, నా మేనేజ్మెంట్ యొక్క స్థితి ఎలా ఉంది, ఒక్కసారి తిరిగిరా అని చెప్పగా ఈ చిలక తన స్టూడెంట్ చిలకలతో ఆదేశిస్తుందంట, రండి నాతో పాటు మీరు అందరూ కూడా రండి, ఎగిరి ఎగిరి బృందావనం 84 కోట్ల పరిక్రమ అంతా తిరిగి ఈ స్థితి బృందాధామం యొక్క స్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాము. అప్పుడు ఆ చిలక అన్య చిలకలతో ఈ విధంగా చెప్తుందంట. చూడండి అద్భుతం. ఇదంతా రాస మండపం ఏర్పాటు చేయడానికి ఇదంతాను. ఈ రాధాకృష్ణుల యొక్క రాస మండపం, లీలా క్రీడలు ఇవన్నీ బృందేదేవి యొక్క అధీనంలో నడుస్తుంది. ఈ విధంగా రూపు గోస్వామి మనకి చెప్పుతున్నారనమాట. శాస్త్రంలో ఇచ్చారు. బృందేదేవి యొక్క దేహకాంతి, ఆవిడ ఏ శారీ కట్టుకుంటుందో అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఆవిడ దేహ సౌందర్యము, తర్వాత దేహ కాంతి తప్త కాంచన గౌరవం. సో ఈ విధంగా చెప్పిందన్నమాట. తర్వాత ఇది బృందేదేవి యొక్క రూపము పరిచయం ఇచ్చాను. ఇక మీరందరూ కూడా శ్రీమద్ భాగవతం, ఇక మన యొక్క సర్వీస్ జాబ్ ఏంటి, మన యొక్క సేవ ఏంటి? భాగవతం, శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం. భాగవతాన్ని మాధ్యం చేసే ఏదైనా మనము, గీత అయినా, రామాయణమైనా, భారతమైన, తులసి మహిమైన, రాధా మహిమైన, ఏ మహిమలైనా, తర్వాత పెద్ద పెద్ద మహాభక్తులు చరిత్ర అయినా భాగవతం మాధ్యం చేసుకొని మనం శ్రవణం చేయాలి, శృతి చేయాలి. సో అందుకనే
మన భాగవతం మాధ్యం చేసుకొని తులసి మహిమ గానం చేస్తున్నాము. సో ఇక 2 మహిమలు మీకు చెప్పాను భాగవతంలో. ఇక 3వ మహిమ చూడండి, శ్రీమద్ భాగవతం 3:15, 3వ స్కందము 15వ అధ్యాయము. మీ అందరూ కూడా తిరగేయండి. శ్లోకం నెంబర్ ఇప్పుడు ఇస్తాను మీకు, 13వ శ్లోకము. రైట్, మీ అందరూ కూడా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్లోకి వెళ్ళండి, లేదంటే వెంటనే మీ దగ్గర భాగవతం ఉంటే మీరు ఓపెన్ చేయండి. లేట్ చేయమాకండి, మధ్యన మాట్లాడమాకండి. నేను అడిగినప్పుడు మాత్రమే. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఈ చరిత్ర చాలా మంచి సబ్జెక్టు. ఎంతో ఎంతో శ్రమించి మీ దగ్గరికి పెట్టాను అనమాట ఇది. ఓకే, శ్రద్ధగా వినండి. బృందే చరిత్ర. ఇక చూడండి, సనత్ కుమారుల యొక్క చరిత్ర మీకు తెలుసును. బ్రహ్మ యొక్క మానస పుత్రులు, సృష్టి ప్రారంభంలోనే జన్మించారు. రైట్, సనత్ కుమారులు జన్మతో భక్తులు కాదు, గుర్తుంచుకోండి. సనత్ కుమారులు జన్మతో భక్తులు కాదు, వాళ్ళు బ్రహ్మవాదులు. మీరు అనుకోవచ్చు, ఇప్పటికొచ్చి మేము వినలేదు అలాగా. మీరు వినకపోతే తప్పు నాది కాదు, భాగవత ప్రమాణం. అందుకని ఇక్కడ ప్రమాణంతో సైతం మీకు చెప్తున్నాను. 3:15-13. సనత్ కుమారులు స్టార్టింగ్ జన్మతోనే బ్రహ్మ ఒడి నుంచి ఎప్పుడైతే జన్మించారో వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళు బ్రహ్మవాదులు. తర్వాత శుద్ధ భక్తులు అయ్యారు. ఎలా ఎలా అయ్యారు? ఇది ఇక్కడ మనం, ఇది పాయింట్, ఇది క్వశ్చన్ మార్క్. ఎలా అయ్యారంటే తులసి మహారాణి బృందేదేవి యొక్క కృపతోనే వీళ్ళు ఇంత పెద్ద మహాభక్తులు అయ్యారు. తర్వాత మహాజనుల్లో చోటు చేసుకున్నారు. 12 మంది మహాజనులు ఉన్నారు కదా, స్వయంభూ, నారద, శంభు, కుమారులు ఉన్నారు. 3-4 స్థానంలో ఉంటారు కుమారు. మహాజనుల యొక్క చరిత్రలో చోటు చేసుకున్నారు. ఎలా? తులసి మహారాణి యొక్క కృపతోని. ఇది ఎలా? స్టోరీ చెప్తాను చూడండి. తా ఏకదా భగవతో ఉందా? శ్లోకం ఉందా? తెరిచారా? ఇప్పుడు అడుగుతున్నా, ఉందా శ్లోకం? 3:15-13. తా ఏకదా భగవతో వైకుంఠ అమలాత్మన. ఇక్కడ ఏం చెప్తున్నారు? వన్స్ అపాన్ టైం, ఒకనొక రోజు సనత్ కుమారులు లోకాలన్నీ విస్తారం చేశారంట. లోకాలన్నీ తిరిగారనమాట. భూలోకము, అతల్లోకం, ఇతల్లోకం, అతల, సుతల, తలతల, రసాతల, మహాతల, పాతాల, భూలోకం, భూర్లోకం, సూర్లోకం, జనలోకం, తపోలోకం, బ్రహ్మలోకం. ఈ లోకాలన్నీ తిరుగుతూ అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా వైకుంఠం చేరిపోయారు. అన్ని లోకాలు తిరుగుతూ అనుకోకుండా వైకుంఠం చేరిపోయారు. చూడండి, తా ఏకదా భగవతో వైకుంఠ లోకం చేరిపోయారు. వీళ్ళు ఎలాంటి వారు? అమల ఆత్మన అంటే వీళ్ళ మనసు శుద్ధమైంది, విశుద్ధమైంది, కానీ భక్తులు కాదు, బ్రహ్మవాదులు. ఎంతైనా బ్రహ్మ మానస పుత్రులు కదా, వైకుంఠం ఎందుకు వెళ్ళిపోయారు భక్తులు కాని వాళ్ళు? మీరు అడగవచ్చు. ఎందుకంటే బ్రహ్మపుత్రులు. ఆపటి అర్హత ఉంటుంది. తండ్రి యొక్క అర్హత పొందే మనకు అర్హత లేకపోయినా తండ్రి యొక్క ముఖం చూసుకుని వెళ్ళిపోవడము, లేకపోతే ఎవరైనా పిలవడము, ఈ విధంగా మన భౌతిక కళల్లో కూడా జరుగుతాయి. సో ఇది కూడా అంతే. సనత్ కుమార్లో లోకాలు తిరుగుతూ ఎన్నైతే లోకాలు చెప్పానో అన్ని బ్రహ్మాండాల్లో లోకాలు తిరుగుతూ అనుకోకుండా, చూడు సుమా, అనుకోని కాదు, మనం అనుకుంటాం వైకుంఠం వెళ్ళిపోయారు. నో, అనుకోకుండా వైకుంఠం ప్రవేశించారు. అందుకని ఇక్కడ చెప్తున్నా, తా ఏకదా భగవతో వైకుంఠ అమలాత్మన. వైకుంఠం చేరుకున్నారు. ఇక ఆ లోకంలో, ఆ వైకుంఠ లోకం వర్ణిస్తున్నారు ఇక్కడ సుఖదేవ్ గోస్వామి. అందుకని చాప్టర్ పేరు కూడా భగవద్ధామ వర్ణన. వైకుంఠం అద్భుతం. ఆ వైకుంఠం ఎలా ఉంటుంది? ఆ లోకంలో ఎవరైతే ఎంతమంది అయితే పురుషులు ఉంటారో అందరూ విష్ణు స్వరూపులే. చతుర్భుజ రూపాలు, శంఖ చక్ర గదా పద్మాలతో పీతాంబరం ధరించి దేహ సౌందర్యము సుశోభితమయ్యి శోభిల్లుతారంట. అందరు పురుషులు విష్ణులాగే ఉంటారు.
ఈ విష్ణు రూపంతో ఉంటారంట. సరే, ఇక్కడ చెప్తున్నారనమాట, అక్కడ మనసులో కోరిక నెరవేర్చే కల్పవృక్షం ఒకటి ఉంటుంది వైకుంఠంలో. అక్కడ కేవలము మానవులే కాదు, పశు పక్షి కీడ క్రిమి కీటకాలు కూడా భగవంతుడిని కీర్తిస్తావి. ఇది వైకుంఠము. కేవలం మానవులమే కాదు, మనం వెళ్ళాము, ఓకే, మానవులు కాదు, పశు పక్షులు, తుమ్మెదలు భౌ 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 భౌలు ఆడుతూ అలాగా కీర్తిస్తూ ఉంటావంట భగవంతుడి యొక్క గుణాలని, ఆ యొక్క లీలల్ని ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉంటావంట. అలాంటి వైకుంఠంలోకి ప్రవేశించారు ఎవరు? సనత్ కుమారులు. తాయే కదా భగవతో వైకుంఠ అమలాత్మన. ఇక తర్వాత పేజీ మార్చండి, 19వ శ్లోకంకి వెళ్ళండి. 19వ శ్లోకంలో ఇక వైకుంఠంలో ఎన్నైతే రకాల పుష్పాలు ఉంటున్నావో ఇక్కడ వర్ణించారనమాట. మందార మకరుందగా కురతో వస్త చంపకర్ణ. మందారము, కుంద, కురవ, ఉచ్చల, చంపక, అర్ధ, పున్నగ, నాగ. ఈ నాగ అంటే నాగుపాము కాదు, ఇవన్నీ పుష్పాల పేర్లు. ఎన్ని రకాలైతే పుష్పాలు ఉన్నావో అవన్నీ కూడా తులసిని ఆరాధిస్తావంట. ఈ తులసి ఏదైతే ఉందో వైకుంఠంలో తులసి కూడా ఉంది, కానీ ఎన్నైతే పుష్పాలు ఇక్కడ సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తున్నారో ఆ పుష్పాలన్నీ కూడా తులసిని ఆరాధిస్తాయి. చూడండి, ఈ శ్లోకంలో ఉంది, గంధర్పిత తులసిక భరణేన ఉందా? తులసి బ్రాకెట్ నేను ఇక్కడ పెట్టాను, మార్క్ పెట్టాను, తులసి అనేసి ఉందా? వచ్చిందా తులసి అనేసి భాగవతంలో? తులసి, తులసి మార్క్ పెట్టుకోండి, ఎప్పుడు చెరగదు. ఏం చెప్తున్నారు? గంధర్పితే తులసిక భరణేన తస్య. ఎన్ని రకాలైతే పుష్పాలు, ఈ భూలోకం వదిలేండి, ఈ భూలోకంలో ముక్కు దగ్గర పెట్టిన సువాసన రాదు, అవి ప్లాస్టిక్ పువ్వుల్లా ఉంటాయి. వైకుంఠంలో ఇక్కడ వర్ణన చేస్తుంది, వైకుంఠంలో సుగంధ పూరితమైన పుష్పాలు ఎన్నైతే భూలోకంలో దొరకవు, అక్కడ స్వర్గంలో దొరకవో, అన్య లోకాల్లో దొరకవు, అవి వైకుంఠంలో దొరుకుతాయి. ఎన్నైతే ఫ్లవర్స్ పువ్వులు ఉంటావో అవన్నీ పువ్వులు కూడా తులసిని ఆరాధిస్తావంట. ఆదరిస్తావి, ఆరాధిస్తావి, రెండు. ఆదరించడం గౌరవము, ఆరాధించడం అంటే సేవ. ఈ సేవా భావనలో ఉంటుంది. ఆదరిస్తావి, ఆరాధిస్తావి. ఎందుకు? ఎందుకు? ఎందుకంటే ఇవన్నీ భగవంతుడు స్వీకరించడు. ఎన్నైతే పుష్పాలు ఉన్నావో, ఎన్ని రకాల పుష్పాలైనా, ఎన్ని రకాల సుగంధపూరితముగా ఉన్న పుష్పాలు భగవంతుడు స్వీకరించుడు. అక్కడ స్వీకరించేది కేవలము తులసి. అక్కడ అదే చెప్తున్నా, గంధర్పిత తులసి కాబరనే, తులసినే స్వీకరిస్తాడు. అందుకనే వీళ్ళన్నీ అనుకుంటా అంట, మాట్లాడుకుంటారు, రే 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 తులసి ఎంత సౌభాగ్యమో, మేము వైకుంఠంలో జన్మ తీసుకున్నా ప్రభు మమ్మల్ని స్వీకరించట్లేదు, ప్రభు మనల్ని స్వీకరించట్లేదు. ఈ పుష్పాలన్నీ ఒక దగ్గర మీటింగ్ వేసి మాట్లాడుకుంటామంట, అరే రే వైకుంఠంలో జన్మ తీసుకుంటే ఏంటి సుఖము, సేవకు ఉపయోగించుకోవట్లే. అందుకనే తులసిని ఆరాధిస్తారు, తులసిని ఆదరిస్తారంట. ఈ పుష్పాలన్నీ కూడా మాట్లాడుకొని ఇది అన్నమాట. తర్వాత సనత్ కుమారులు వైకుంఠం ప్రవేశించారు, చెప్పాను కదా ఇంతక్కడ. ఇలాగా వెళ్తూ వెళ్తూ వైకుంఠము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయారు. వైకుంఠంలో ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఎన్ని ద్వారాలు? 7 ఎగ్జాక్ట్ 7 ద్వారాలు. 7 ద్వారాలు ఉంటాయి వైకుంఠానికి. 6 ద్వారాలు దాటేశారు, 6 ద్వారాలు దాటుకొని వెళ్ళిపోయారు. ఇక 7వ ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి 7వ ద్వారం దగ్గర అక్కడ ద్వారపాలకులు అడ్డేశారనమాట. ఇవి అందరికీ స్టోరీ తెలిసిందే. తెలియంది ఒకటి ఉంది, ఈరోజు మీకు చూపిస్తాను చూడండి. తెలియంది ఒకటి ఉంది. 7వ ద్వారం దగ్గర అక్కడ ద్వారపాలకులు జై విజయలు ఆపేశారు. జై విజయలు ఆపేసిన తర్వాత, అరే మీరు పిల్లల్లా ఉన్నారు, మీకు ఇక్కడ ఏం పని, మీరు ఎందుకు వచ్చారు, పొండి పొండి అనేసి జై విజయలు వాళ్ళకి తరిమేశారనమాట. ఇక తరిమేసిన తర్వాత వాళ్ళు వెళ్ళలే,
ఈ కుమారులకి, సనత్ కుమారులకి క్రోధం వచ్చింది. ఇక మీరే ఆలోచించండి, ప్రాక్టికల్గా డివోటీకి కోపం రాదు, రాకూడదు. భగవంతుడు స్వయంగా చెప్పాడు, మీకు అనేక ప్రమాణాలు ఇస్తాను. డివోటీ అయితే కోపం ఉండదు. అన్ మరి కోపం ఎందుకు వచ్చింది? బ్రహ్మవాదులు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, వాళ్ళు బ్రహ్మవాదులు. అరే మనం డివోటీగా నటిస్తేనే, పూర్తిగా డివోటీ కాదు, మనము డివోటీగా నటిస్తేనే హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ, ఎంత అంపులుగా వినే ఇక ప్రభుపాద తర్వాత ఇక మనమే అన్నట్టుగా మనం నటిస్తాము. డివోటీ కాదు, క్రోధం లేకపోయినా క్రోధం ఉన్నట్టుగా లేనట్టుగా నటిస్తాము. మరి వీళ్ళు ఇక్కడ బ్రహ్మవాదులు వీళ్ళు. అందుకనే వెంటనే పట్మని శాపం పెట్టేశారనమాట. ఏమని? మీరు కలియుగ మానవుల్లాగా ప్రవర్తించారు కాబట్టి ఈ భూలోకంలో మీరు జన్మించాలనేసి. ఇక వెంటనే శాపం తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఈ విధంగా విష్ణు అప్పుడు నిద్రపోతున్నాడు కదా శేషపానుపు మీద, సంతాకార శయన భుజంగా ఆ శేషపానుపు మీద నుంచి వచ్చి ఏం జరుగుతుందని చూడగా వీళ్ళిద్దరి మధ్యన శాప తాపాలు, ఫైట్లు జరుగుతున్నాయి అన్నమాట. సో అప్పుడు జై విజయలు విష్ణు యొక్క శరణాగతి పొందారు. స్వామి, మిమ్మల్ని, మీ సేవని, మీ వైకుంఠాన్ని విడిచి మేము వెళ్ళలేము. మరి శాపం అమోఘం, మరి ఏంటి? ఏదైనా మార్గం చూపించండి. తో 5 జన్మలు విరోధిగా వస్తారు, 3 జన్మల మూడు జన్మలుగా శత్రువులుగా వస్తారు, 5 జన్మలు స్నేహభావంతో వస్తారు. మీరే ఆలోచించుకోండి, మీ అందరికీ తెలుసును. 3 జన్మలు విరోధమైనా సరే 3 జన్మలో రైట్ వస్తాము. సో 3 జన్మల్లో హిరణ్యకశిపు, హిరణ్యాక్షకుడు, తర్వాత రావణ, కుంభకర్ణ, తర్వాత శిశుపాల, దంతవక్రుగా భగవంతుడు స్వామి వచ్చి వాళ్ళని ఉద్ధరించారు. రైట్. ఇక ఇప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. ఎప్పుడైతే ఇంతలో విష్ణు ఎప్పుడైతే వచ్చాడో 43వ శ్లోకం వెళ్దాం. ఓకే, 43వ శ్లోకంలో ఇక్కడ చెప్తున్నారనమాట. 43వ శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, తస్యారవిందయస్య పదారవిందయో కింజల్క మిశ్ర తులసి. ఉందా? మళ్ళా తులసి ఉందా లేదా? ఉంది ప్రభుజీ. తులసి, ప్రభుజీ. తులసి చూడండి, ఇందాక చెప్పాను ప్రమాణం. ఇక్కడ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి? ఇంతలో విష్ణు వచ్చాడు. ఆ విష్ణు ఏం చెప్తున్నారు? తస్య అరవింద, ఆయన పాదాలకి ఏముంది? ఆయన పాదాలకి, విష్ణు పాదాలకి ఏముంటుంది? చందనంతో అర్పించిన తులసి ఉంటుంది. తులసి మీద చందనము అత్తి, ఆ చందనంతో లేపితమైన తులసి భగవంతుడి పాదాలకు పెడతారంట. భగవంతుడి పాదాలకు పెట్టిన తులసి ఎప్పుడైతే ఈ తులసి యొక్క సుగంధము సనత్ కుమారుల నాసిక నుంచి అంతర్గతంలోకి ప్రవేశించిందో వెంటనే వాళ్ళు క్రోధం విడిచారు. చూడండి, ఇక్కడ శ్లోకమే ఉంటుంది, కింజల్క మిశ్ర తులసి మకరంద వాయు అంతర్గతం స్వవిచరేణ చరాకతేశం. ఆహా, ఎంత అద్భుతంగా చూడండి. ఎప్పుడైతే ఈ తులసి యొక్క సుగంధము, భగవంతుడి యొక్క చరణాల దగ్గర ఉన్న తులసి సుగంధం వాయువు ద్వారా సుగంధము నాసిక నుంచి వెళ్ళి అంతర్గతంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు పవిత్రులయ్యారు, కేవలం తులసి యొక్క సుగంధంతోనే. చూడండి, ఇక్కడ తులసి మహిమ ఇక్కడ ఉంది. తులసి సుగంధంతోనే పవిత్రులైపోయారు. తర్వాత ఏమైంది? మొట్టమొదటిగా పవిత్రత ఎలా గుర్తించగలం? శాంతింపబడ్డారంట, క్రోధం నుంచి శాంతింపబడ్డారంట వాళ్ళు తులసి సుగంధంతోనే. చూడండి ఎంత మన మైండ్ మన ఊహకు కూడా వెళ్ళదు. ఇంతవరకు ఇంత అద్భుతమా, మేము ఊహించుకోలేదనేసి. సనత్ కుమారులు తులసి యొక్క సుగంధంతోనే కూల్ అయ్యారు, అంటే శాంతింపబడ్డారు. తర్వాత భక్తులయ్యారు. తర్వాత వర్ణన ఉంది శ్లోకం. తర్వాత చిత్తశుద్ధి అయిందంట. ఎప్పుడైతే సుగంధం హృదయం నుంచి వెళ్ళిపోయిందో శాంతింపబడ్డారు. తర్వాత చిత్తశుద్ధి అయ్యింది. చిత్తశుద్ధి అయిన తర్వాత ఇక సనత్ కుమారులు
అద్భుతమైన స్తుతి చేశారనమాట. అద్భుతమైన స్తుతి. రెండు చేతులు జోడించి 48వ శ్లోకంలోని భగవంతుడికి స్తుతి చేశారు. మీరు కూడా ఒకసారి తిరగేయండి ఈ శ్లోకం. ఆస్వాదించండి. కేవలం ఈ శ్లోకాలు ఇవన్నీ మహిమలు ఆస్వాదించండి. ఎంత అద్భుతంగా ఉంటుందో మన ఊహకు కూడా ఇవి వెళ్ళవన్నమాట. ఇవన్నీను రెండు చేతులు జోడించి భక్తులు అయ్యారనమాట. ఎందుకు భక్తులు ఎవరు? తులసి యొక్క సుగంధం నాసిక నుంచి హృదయంలోకి వెళ్ళింది. హృదయం చిత్త శుద్ధి అయింది. చిత్త శుద్ధి అయిన తర్వాత జ్ఞానం వచ్చింది. అరెరే మేము ఎంత అపరాధం చేశాము అనేసి రెండు చేతులు జోడించి స్తుతి చేస్తున్నారు. సో మనం కూడా స్తుతి చేద్దాం. నాతో పాటు మీరు కూడా మనసులో పాడండి. నేను స్తుతి యొక్క చెప్తాను. సో ఈ విధంగా చెప్తున్నారనమాట సుఖదేవ్ గోస్వామి. నాత్యంతికం విగణయ అపితే ప్రసాదం కిం వన్యతర్పిత భయం బ్రువ ఉన్నయేస్తే ఏ అంగత్వత్తంగ్రి శరణ భవతం కదాయ కీర్తన్స్యతి దయసః కుశల రజజ్ఞ కీర్తన్యతీర్దయసః కుశల రజజ్ఞ. ఆహా, ఫేవరెట్ శ్లోకం ఇది. నా ఫేవరెట్ శ్లోకం ఇది. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏ ప్రభు మమ్మల్ని క్షమించండి. ఏ ప్రభు మమ్మల్ని క్షమించండి. మేము ఇక్కడికి వచ్చి ఇలాంటి పరమ పవిత్రమైన ధామంకి వచ్చి మేము అపరాధం చేశాము. క్రోధం ద్వారా అపరాధము, క్రోధంతో వచ్చిన శాపం ద్వారా అపరాధం చేశాము. ఎంత నీచమైన పని చేశాము. ఏ ప్రభు మమ్మల్ని క్షమించండి. కుశల కుశల ఏ ప్రభు ఈ ప్రపంచంలో ఎవరైతే కుశలులు అంటే ఎక్స్పర్ట్, సమర్థత, బుద్ధివంతులు ఎవరైతే ఉంటారో ఈ ప్రపంచంలో నత్యంతికం విగణయ అపితే ప్రసాద, మీ కృపతో వాళ్ళకి ముక్తి దొరికినా నా అంతిక వాళ్ళు ముక్తి కోరరు. మీ ప్రసాదంతోనే. చూడండి ఇక్కడ చెప్తున్నారు అత్యంతిక విగణయ అపితే ప్రసాద. ప్రసాద అంటే ఏంటి? భోజనం కాదు. ప్రసాద్ అంటే కృప. సో మనం తినే భోజనం మందిరాల్లో కానీ మఠాల్లో కానీ ఇంట్లో కూడా అది ప్రసాదము, కానీ దాన్ని ఏమంటారు? కృప. ప్రసాదంలో కృప ఇమిడి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. భగవద్గీతలో అనేక ప్రమాణాలు ఇచ్చారు కృష్ణుడు. నత్యంతికం విగణయ అపితే ప్రసాద, మీ కృపతో వాళ్ళకి ముక్తి దొరికినా నా అస్తికం వాళ్ళకి ముక్తి కోరరు. బుద్ధివంతులు ఇదే చేస్తారు. ఎందుకు కోరరు? మరి ఏం కోరుకుంటారు వాళ్ళు? ఏ అంగత్వ అంగ్రి శరణ భవతం కదాయ. ఏ ప్రభు మీ శరణాల దగ్గర తులసి ఏ విధంగా అయితే శోభిలుతుందో అదే విధంగా మీ కథ విన్న వాళ్ళు తులసిలాగా నిరంతరం శోభిలుతారు. చూడండి అద్భుతం. ఎంత పెద్ద యొక్క తులసి యొక్క మహిమ ఇక్కడ సుఖదేవ్ గానం చేస్తున్నాడు. ఎంత అద్భుతంగా గానం చేస్తున్నాడు తులసి. తులసి ఏ విధంగా మీ పాదాల దగ్గర ఉండి శోభిలుతుందో అలాగే బుద్ధివంతుడు కుశల అంటే బుద్ధివంతుడు, తెలివిగల వాళ్ళు. నీ బుద్ధివంతులు ఏం చేస్తారు? నీ కథలు విన్ని వాళ్ళు శోభిల్లుతారు, ఎలాగైతే తులసి శోభిల్లుతుందో. అందుకే ఎవరైతే కుశలగా ఉంటారో వాళ్ళు మీ కీర్తన చేస్తారు. తర్వాత లైన్లో చెప్తున్నారు, ఎవరైతే కుశలంగా ఉంటారో ఎక్స్పర్ట్గా ఉంటారో వాళ్ళు మీ కీర్తన చేస్తారు, నీ కథలో లీనమవుతారు. ఏ ప్రభు మీరు నాకు నరకానికి పంపించినా పర్వాలేదు. తర్వాత 49వ శ్లోకంలో చెప్తారు. నేను శ్లోకం అనువాదం చెప్తున్నాను, శ్లోకం కాదు, జస్ట్. ఏ ప్రభు
మీరు మాకు నరకానికి పంపించినా పర్లేదు. ఎందుకంటే మేము అలాంటి పని చేసాం. నరకానికి వెళ్ళవలసిన పనే చేశాము. మేము చేసిన క్రియకర్మ అంత మంచిది కాదు. వైకుంఠ ధామంకి వచ్చి క్రోధం ద్వారా శాపము, మేము సరాసరి నరకానికి వెళ్ళవలసిన పని చేశాము. అయినా మేము మమ్మల్ని నరకానికి పంపినా కానీ ఏ ప్రభు 3 విషయాల గురించి మా గురించి ఆలోచించండి. 3 విషయాల గురించి మా గురించి చింతన చేయండి, ఆలోచించండి. 3 విషయాలు మీరు నరకానికి పంపించిన రైట్, మేము ఒప్పుకుంటాము, మాకు సిద్ధమే. కానీ నరకంలో ఉన్న మేము మా గురించి 3 విషయాల గురించి ఆలోచించండి. అద్భుతం. ఆ 3 విషయాలు ఏంటో మీరు కూడా నోట్ చేసుకోండి. మనం నరకానికి వెళ్ళినా బై ఛాన్స్ అలాంటి క్రియకర్మ మనం చేస్తున్నాము, ఎందులో డౌట్ లేదు, ఎటువంటి సందేహం లేదు. నరకానికి వెళ్ళినా ఈ 3 ఏదైతే సనత్ కుమార్లో అడుగుతున్నారో అది కూడా మీతో పాటు నేను కూడా వస్తాను, మనం కోరుకుందాము. రైట్, ఆ 3 పాయింట్లు నోట్ చేసుకోండి. ఏంటిది? మా మనసు ఎల్లప్పుడూ మీ కథల మీద మీ మీద ఆకర్షితం కావాలి. పాయింట్ నెంబర్ 1, మా మనసు ఎల్లప్పుడూ మీ మీద, తర్వాత మీ కథల మీద ఆకర్షితం కావాలి. పాయింట్ నెంబర్ 2, మా వాణి తులసిలాగా నిరంతరం శోభిల్లాలి. తులసి, మళ్ళా చూడండి తులసి ఎన్నిసార్లు తులసిని కీర్తిస్తున్నాడు ఇక్కడ సుఖదేవ్. మా వాణి తులసి ఏ విధంగా శోభిల్లుతుందో అలాగే మా వాణి శోభిల్లాలి. ఇక 3, మా కర్ణాల్లోని నిరంతరము మీ లీలలు నిండుతూనే ఉండాలి. స్వామి ఇక నిండిపోయింది ఆపేయండి, ప్రభు మా కర్ణాలు నిండిపోయి ఆపేయండి, ఇక ఖాళీ లేదు అనేది అనకూడదు. అలా ఎప్పుడైతే వచ్చిందో, బయటికి రాకపోయినా మనసులోనైనా వచ్చిందా, కృష్ణ మీద ఆరుచి, కృష్ణ నామం మీద ఆరుచి, అన్నిటి మీద ఆరుచి అయిపోయి ఇక నిదానంగా ఇక మన భక్తి అనే లెవెల్ పడిపోతుంది. ఆ రుచి అనేది ఉండకూడదు. బహిరంగంగా అయినా ఆంతరంగంగా అయినా లోపలైనా సరే, ఇది గుర్తుంచుకోండి. అందుకని ఇక్కడ అదే 3 విషయాలు కోరుతున్నారు. మేము నరకంలో ఉన్నా మా గురించి 3 విషయాల గురించి ఆలోచించండి నిరంతరం. ఇలాంటి ఆశీర్వాదం ఇవ్వండి స్వామి, ఇలాంటి ఆశీర్వాదం ఇవ్వండి. మేము ఎల్లప్పుడూ కుమారుల్లాగే ఉండాలి. పెద్దోళ్ళమే అవ్వకూడదు. మేము ఎప్పుడు పిల్లల్లాగే ఉండాలి మేము. అలాంటి ఆశీర్వాదం ఇవ్వండి. ఏ ప్రభు, ఏ హరే, ఏ గోవింద, ఏ ముకుంద, ఏ మాధవ, మా మీద కరుణ చూపిస్తే ఈ విధంగా కరుణ చూపించండి. ఈ విధంగా మాకు ఆశీర్వాదం ఇవ్వండి. మేము నరకానికి వెళ్ళినా పర్వాలేదు, స్వర్గానికి వెళ్ళినా పర్లేదు, నరకానికి వెళ్ళినా పర్లేదు, ఎక్కడికైనా పర్వాలేదు. మేము దానికోసం చింత చేయము. చింత కేవలము ఈ 3 విషయాల మీద మీరు చింతన చేయండి, మా కోసం ఆలోచించండి. తెలుసో తెలియకో అపరాధం చేశాము, మేము మీ బిడ్డలం అనుకొని క్షమించండి. ఒక తల్లి ఎలాగైతే తన తల్లి పాలు తాగుతూ తల్లినే కాలుతో తంతాడు, అంత మాత్రం తల్లి త్యాగం చేయదు కదా. అలాగే మేము అపరాధం చేసాము ధామంలో, అయినా సరే మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి మమ్మల్ని క్షమించండి ప్రభు అని 2 చేతులు జోడించి వినమ్రత భావంతో, చూడండి వినమ్రత ఉండాలి. వినయం విభూషణం చాణక్యుడు చెప్తున్నాడు. బయటికి కాదు, శరీరంతోనే లోపల హృదయం నుంచి, గుండె చప్పుడు నుంచి రావాలి వినమ్రత అనేది. వినమ్రత భావంతో హరిని, ఆ ముకుందుణ్ణి, ఆ వైకుంఠపతి నారాయణ్ణి స్తుతి చేశాడనమాట. ఇలాంటి కుమారులు తర్వాత భగవత్ ప్రాప్తి పొందారు. కారణము తులసి యొక్క సుగంధము. తులసి యొక్క సుగంధం నాసిక నుంచి వెళ్ళింది, హృదయం చిత్త పరివర్తన అయింది. ఇది తులసి యొక్క మహిమ. 3వ స్కందంలో సుఖదేవ్ గోస్వామి గానం చేస్తున్నారు. రైట్, హరే కృష్ణ. తర్వాత ఇంకా
రేపు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఇంతవరకు సెలవు. హరే కృష్ణ.